నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలు పార్టీల కీలక నేతలు కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం జగన్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కేశినేని చిన్ని భారీ జన సమూహంతో కొనసాగిన నామినేషన్ ర్యాలీ పాల్గొన్న పలువురు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కోలాహలంగా సాగిన సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు నామినేషన్ ర్యాలీ రాష్ట్ర ప్రజల జీవితాలను వైసీపీ 5 ఏళ్ల పాలనతో బుగ్గిపాలు చేసిందని మండిపడ్డ సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మధు 28వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్పై జరిగిన దాడికి మూలకారకులు చంద్రబాబు బోండా ఉమా అని ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలు వైసీపీలో చేరారు పత్తిపాడు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పైలా సత్యనారాయణ కుమారుడు పైలా బోసు టీడీపీ పట్టణ అధ్యక్షుడు సత్యవాడ రాజేశ్వరరావు టీడీపీ కౌన్సిలర్ జి వీర్రాజు చింతల పాండవులు పలువురు ఇతర నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా బుద్దా వెంకన్న ఇంటికి వెళ్లి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు మహిళలు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు రథం సెంటర్ వద్ద భారీ గజమాలు వేసి తమ అభిమానం చాటుకున్నారు అక్కడి నుండి విజయేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లారు వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని అక్కడి నుండి బందర్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు కలెక్టర్ కు అందజేశారు భారీగా జన సందోహం నడుమ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీ చేశారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఇవాళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు కార్యకర్తలు మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ప్రపోజర్గా జలీల్ ఖాన్ గారు నన్ను ప్రపోజ్ చేశారు అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లోంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా నిలిపినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని మా నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారు చెంతే ఉంటానని తెలియజేసుకున్నాను అంతేకాకుండా ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది మేమందరం కలిసికట్టుగా ఉండి ఇవాళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి కుంటిపడిపోయింది సంక్షేమం లేదు పిల్లలకు ఉద్యోగం రాష్ట్ర ప్రజల జీవితాలను వైసీపీ 5 ఏళ్ల పాలనలో గుగ్గిపాలు చేసిందని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు నామినేషన్ ర్యాలీ నిర్వహించారు సింగనగర్ పైపుల్ రోడ్ నుండి ఎంబీ విజ్ఞాన కేంద్రం రాఘవయ్య పార్క్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది సిపిఎం సిహెచ్ బాబురావును గెలిపిద్దాం విజయవాడను మారుద్దామని నినదించారు సిపిఎం సిహెచ్ బాబురావుకు మద్దతుగా భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావుని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు సింగనగర్ పాయకాపురం రాజీవ్ నగర్ వాంబే కాలనీ అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాయి అంటే కమ్యూనిస్టుల కృషి అని కొనియాడారు దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీజేపీ దానికి మద్దతు తెలుపుతున్న టీడీపీ వైసీపీలను ఓడించాలన్నారు రాష్ట్రాన్ని వైసీపీ జగన్ నుండి కాపాడుకుందాం విజయవాడను అవినీతి పరులైన కబ్జాదారులైన నాయకుల నుంచి కాపాడుకుందాం విజయవాడని తెలుగుదేశం వైసీపీ బీజేపీ పాలనలో ఈ నగరం నిర్లక్ష్యానికి గురయ్యింది నగరంలో ఇళ్లు లేవు పట్టాలు లేవు అభివృద్ధి లేదు పన్నుల భారాలు మాత్రమే మిగిల్చారు అందుకనే ఈ విజయవాడని కాపాడుకోవడం కోసం మళ్ళీ విజయవాడని అభివృద్ధి బాటలో నడిపించడం కోసం ఇవాళ ఈ పోరాటం చేస్తున్నాం ఎవరు కావాలో తెలుసుకోండి ఇవాళ అవినీతి పరులు భూ కబ్జాదారులు కాదు రోజుకో పార్టీ మార్చేవాళ్ళు కాదు విజయవాడలో ఉద్రిక్తతల రెచ్చగొట్టి నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వాళ్ళు కాదు
శాంతియుత వాతావరణం కావాలంటే సిపిఎంని గెలిపించండి, కమ్యూనిస్టులు గెలిపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ని ఓడించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో జతగట్టి విధ్వంసకాన్ని సృష్టించినటువంటి నేపథ్యాన్ని ఓడించాలని చెప్పేసి కమ్యూనిస్టులు, వామపక్షాలు, ఇతర మిత్రులు, కాంగ్రెస్ అందరూ సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం పెళ్లికి పోతా పిల్లిని సంఘన పెట్టుకొచ్చినట్టు బీజేపీని సంఘన పెట్టుకొని వచ్చి మన రాష్ట్రంలో అటు బీజేపీ, అటు వైఎస్ఆర్ పార్టీ, ఇటు తెలుగుదేశం ఇద్దరు కూడా బీజేపీని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలు. విజయవాడ మహానగరంలో కార్పొరేట్ దొంగలు వచ్చారు. రాష్ట్రాన్ని దోచుకోవటానికి, పేద ప్రజల ఆదాయాన్ని దోచుకోవటానికి జాగ్రత్త అని చెప్పి విజయవాడ నగర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల మనిషి, ప్రజల పక్షాన, కార్మికుల కర్షకుల పక్షాన పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి మంచి అభ్యర్థి అయినటువంటి సిహెచ్ బాబురావు గారిని ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరినీ కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల్ని అభ్యర్థి చేస్తా ఉన్నాం. బీజేపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి చంద్రబాబు, బోండా ఉమా పనే అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలోని స్థానిక 28వ డివిజన్ రైల్వే కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రాన్ని అందజేసి ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ బోండా ఉమాకి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. అధికారులను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీలను, బీసీలను ఈ విధంగా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు. సతీష్ తల్లిదండ్రులు బోండా ఉమా ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బోండా ఉమా అనే వ్యక్తి చేయించాడని దుర్గారావు చెప్తున్నాడన్నారు. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలన్నారు. బోండా ఉమాకి డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. ఇదంతా చూడలేకే తెలుగుదేశం ఇక్కడున్న బోండా ఉమా చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు, మీరు స్టేట్మెంట్ చూశారు కదా బోండా ఉమాది. మొట్టమొదటి రోజేమో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళే రాళ్ళు వేసుకున్నారని చెప్పాడు. రెండో రోజు గులకరాళ్ళు అన్నాడు. మూడో రోజేమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా తాలూకా మనుషులే రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. ఇంకొకసారి ఏమో మీరేదో డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొస్తున్నారు, 300 రూపాయలు అని చెప్పి 200 రూపాయలు ఇచ్చారు కాబట్టి మీ మీద రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. నిన్న ఫైనల్గా టీవీ 9లో చూశాను. నిన్న వెల్లంపల్లి కాలికి దెబ్బతైతే కంటికి కట్టుకున్నాడని. నిజంగా బోండా ఉమా అనే వ్యక్తికి మానవత్వం కానీ ఏమైనా ఉందా అని చెప్పని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. నిలకడలేని మనిషి, బాగా ఆవేశంలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు. ఎందుకంటే దొరికిపోయారు కాబట్టి. ఎవరైతే ఈ ఘటనకి, హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడో సాక్ష్యాధారాలతో సహా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని ఒక వ్యక్తిని ఆల్రెడీ రిమాండ్కి పంపించారు. ఇంకొక వ్యక్తి ద్వారా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఈ మూలాలు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా బోండా ఉమా ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాయి. అన్నీ కూడా ఈ మూలాలన్నీ కూడా బోండా ఉమా ఆఫీస్ చుట్టే జరుగుతున్నాయి. వీటన్నిటికీ కంగారు పడి చంద్రబాబు మొదలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఏదో పక్కకు తప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. రేపు జూన్ 4వ తారీఖు మేము అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇది అంతవరకు సమంజసం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా బైరం శివనాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ నిర్మాణం చేసినటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆ పార్టీ తరఫున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి కలెక్టర్ గారు ఆర్ఓ గారి ముందల ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది. మరి మనకిచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు అనేది ఇచ్చారు. ఓటు హక్కుని మీరు నిరసన ద్వారా తెలియజేయాలి, కానీ దాడులు కానీ ఇట్లాంటివి చేయకూడదు. శాంతియుతంగా అందరూ కూడా రేపు జరుగుతున్నటువంటి
13వ తారీఖున మే నెలలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఆడగాదు మగగాడు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కోరుతున్నాను. మొన్నటి జరిగినటువంటి సంఘటన మరి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చాలా బాధాకరం. ఏ వ్యక్తి మీద ఇటువంటి సంఘటనలు జరగకూడదు. సజావుగా ఎన్నికలు నిర్వహించాలంటే వీరందరూ కూడా ప్రజలు అట్లాగే ప్రభుత్వం. ఈ నెల 24న తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు దేవినేని అవినాష్ తెలిపారు. నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి పార్టీ ఎంపీ అభ్యర్థి కేసినేని నానితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే బుధవారం 24వ తారీఖున ఉదయం 8 గంటలకి మా నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, శ్రేణులు కానివ్వండి, స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక సన్నిహితులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన ముఖ్య అనుచరులు కానివ్వండి, ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ బిడ్డగా దీవించండి, ఆశీర్వదించండి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరబోతోందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్లో దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి తామే చేశామన్నారు. తాను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటి ముందు రోడ్డును కూడా వైసీపీ హయాంలో వేశామని గుర్తు చేశారు. గద్దె ఓడిపోతారని తెలిసే బయటకు రావటం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయాల, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గారు ఏ రోజు గారు ప్రజానికం గురించి పట్టించుకోవాలా. కేవలం ఎమ్మెల్యే పదవి అంటే ఒక షో రాజకీయాల కోసం ఒక షో మాస్టర్గా రామ్మోహన్ గారు ఉన్నారు, కానీ ఏ రోజు గారు ఒక పని గారు చేయాల. అందుకని మీరు ఏ పని చేయలేదు కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓటేసి గెలిపించామని చెప్పని ఈరోజు తూర్పు నియోజక ప్రజానికి ఉన్నారు. ఎందుకంటే ఆయన గారు తట్టుకోలేకపోతున్నారు. తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు తట్టుకోలేక, నాకు తెలిసిన ఇష్యూ చివరికి వాళ్ళ సొంత నాయకుల్ని, కార్యకర్తలను గారా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఎంక్వైరీ చేసుకోండి, మీరు అందరూ జర్నలిస్టులు కాబట్టి మీరంతా మీరే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. దిగజారిపోయి వ్యక్తిత్వం చేశారు ఆయన అభివృద్ధి. మా అభివృద్ధి చూసి మాకేమంటున్నారు? ఆయన చెప్పేది అదే, అభివృద్ధి చూడండి. ఓట్లు ఏంటంటే 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ఒక చేతకానితనంతో నేనేమీ పనులు చేయలేదు. ఈ 5 సంవత్సరాలు అవినాష్ ఎమ్మెల్యేగా లేకపోయినా, ఏ పదవి గారు లేకపోయినా నిత్యం ప్రజానికంలో తిరిగి పని చేశారు, అభివృద్ధి చేశారు. కాబట్టి అభివృద్ధి చేసిన నాయకుడికే ఓటేయమన్నారు. కాబట్టి ఈరోజు మాకే ఆయన ఇండైరెక్ట్గా ఓటేయమంటున్నారు. గద్దె రామ్మోహన్ గారే మాకు ఓటేయమంటున్నారు. ఆయన అదే మాట అంటే ఈరోజు జనాల్లోకి వెళ్దాం, నేను వస్తా, ఆయన వస్తాం. ఏ ప్రాంతమైనా 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ఏ ప్రాంతమైనా ఎవరు అభివృద్ధి చేశారో వాళ్ళకే ఓట్లేయమని చెప్పని ఒక డిబేట్ చేద్దాం. పక్కన ఉన్న గద్దె రామ్మోహన్ గారు చెప్తారు అవినాష్కే ఓటేయండి, ఎందుకంటే నా ఇంటి ముందు రోడ్డు గారు అవినాష్ వేశారని చెప్పాను. గద్దె రామ్మోహన్ గారు ఇంటి ముందు రోడ్డు గారు నేనేసిందే. మా ఒక్క డివిజన్లో ఇప్పుడు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 7 కోట్ల వరకే అయితే అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాల ద్వారా 85 కోట్లు ప్రతి ఒక్కరికి అనేక పథకాల ద్వారా అందించడం జరిగింది. అయితే నేడు ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ కొండ ప్రాంత పట్టాలు, అదేవిధంగా కుమ్మరి చెరువు ప్రాంతం యొక్క పట్టాలు. ఈ పట్టాలు అనేవి దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవైతే శాంక్షన్ అవ్వడం జరిగింది. చాలామందికి ఇవ్వటం జరిగింది, కానీ ఎలక్షన్ కోడ్ రావటం వలన హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎప్పుడైతే టీడీపీ పార్టీ అభ్యర్థులకు ఈ నెల 21న బీఫామ్ను అందజేయనున్నారు. టీడీపీ పార్టీ తరపున 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంటు స్థానాలకు గాను అభ్యర్థులకు స్వయంగా బీఫామ్లు అందజేయనున్నారు.
ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటే 1-2 రోజుల్లో తేల్చేయాలని అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న టీడీపీ జోనల్ ఇన్ఛార్జీలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని జోనల్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. ఈ మేరకు రాజాపురంలో ప్రారంభమైన జగన్ యాత్ర సామర్లకోటకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్ షో అనంతరం భోజన విరామం తీసుకుని తర్వాత బస్సు యాత్రను కొనసాగించనున్న సీఎం జగన్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కాగా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ హాజరు కానున్న భారీ బహిరంగ సభ కోసం వైసీపీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశాయి. కూటమి నాయకులు ఫారం కోళ్లు లాంటి వాళ్లని పోతిన మహేష్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా లేక భౌతిక దాడుల్ని ప్రేరేపిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న సిగ్గులేని రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. పై వాళ్లని మేనేజ్ చేసి సుజనా చౌదరి టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి ఎండకు జ్వరం తగిలి రెస్ట్ తీసుకుంటే ఎక్కడ చౌదరి ఏకంగా నగరాన్ని వదిలేసి వెళ్లిపోయారు. వీళ్లు కమిట్మెంట్ ఉన్న నాయకుల, కూటమి నాయకులు ఫారం కోళ్లు లాంటి వారన్నారు. విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి నామినేషన్ రోజున రికార్డు సృష్టించారు. 500 కోట్ల రూపాయలు దివాలాను ఎస్బీఐకు ప్రకటించారు. పశ్చిమాన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని హ్యాట్రిక్ సాధిస్తారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సామాన్య ప్రజల పక్షాన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు షేక్ ఆసిఫ్ గారిని అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెడితే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఒక పెట్టుబడిదారిని, ఒక పెత్తందారికి చెందినటువంటి సుజనా చౌదరి గారిని ఈ రోజున అభ్యర్థిగా నిలబెట్టారు. దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య వ్యత్యాసం అర్థమవుతుంది. పేద ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారులు, పెట్టుబడిదారుల పక్షాన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారన్న వాస్తవం ఈ రోజున ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనబడుతోంది. కాబట్టి పశ్చిమ ప్రజలు ఒకటే గమనించాలి, పేద సామాన్య వర్గాల తరపున జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా గెలిపించాలి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారిని, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గారికి బలమైన ఓట్లు వేయాలి. 1,00,000 ఓట్ల లక్ష్యంగా మనందరం కూడా బలంగా పనిచేసి ఇటు ఆసిఫ్ గారిని, అటు నాని గారిని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా విజయవాడ నగరంలో కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాల్ని గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడుల్ని ప్రేరేపిస్తూ క్రిమినల్ రాజకీయాల్ని, కుట్ర రాజకీయాల్ని సిగ్గులేని విధంగా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రేరేపిస్తూ ఉన్నాయి. మీకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి. కానీ ముఖ్యమంత్రి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయం సాధించడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. కోటేశ్వరరావు నామినేషన్ కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, సిపిఎం రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేఎల్ రావు పార్కు నుండి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజానాట్యమని కళాకారులు, డప్పు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా సమైక్య నాయకులు, యువజన విద్యార్థి నాయకులు నామినేషన్ కు పెద్ద ఎత్తున తరలి రావడంతో పశ్చిమ నియోజకవర్గం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్, సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకికోడల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. ప్రజానికం అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రజా సమస్యలపై మాట్లాడేటటువంటి కమ్యూనిస్టుల గొంతుకిని శాసనసభలోకి అవకాశం కల్పించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోజున ఈ యొక్క నియోజకవర్గానికి ఉద్దండులైనటువంటి తమ్మిన పోతరాజు గారు, సర్దార్ మరిపిళ్ల చిట్టి లాంటి ప్రముఖులు, ప్రజా నాయకులు ఈ యొక్క ప్రాంతానికి, పశ్చిమ నియోజకవర్గానికి నాయకత్వం వహించారు. ఈ రోజుని దానికి భిన్నంగా నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అధికారంలోకి రావాలనేటటువంటి వ్యాపారస్తులు ఈ రోజున ఈ నియోజకవర్గంలోకి వచ్చారు. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, పని చేసేటటువంటి వారికి అవకాశం కల్పించమని, కొండల మీద మీకోసం మీ సమస్యలు తెలుసుకుని మీ యొక్క ఇబ్బందులు అధిగమించేటటువంటి కమ్యూనిస్టులు గతంలో 2 పర్యాయాలు విజయవాడ నగరంలో ప్రాతినిధ్యం వహించాం. కింద నుంచి కొండ శివారు ప్రాంతం వరకు మంచినీరు.
అంగరంగ వైభవంగా వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన వైకాపా శ్రేణులు, అభిమానులు సీతారామ కోవెల నుంచి అశేష జనవాహినితో భారీ డప్పు వాయిద్యాలు, తీన్మార్ వాయిద్యాలతో భారీ ఊరేగింపు జరిగింది. మంగళగిరి సీతారామస్వామి కోవెల దగ్గర నుంచి మురుగుడు లావణ్య గారు ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. భారీ జనసందోహం మధ్య ఎంతో కోలాహలంగా మంగళగిరి తిరణాలను తలపించేటట్టుగా మరి లావణ్య గారి నామినేషన్ ఘట్టం పూర్తయింది. ఈ రోజున ఎంటీఎంసీ ఆఫీస్లో మరి స్పెషల్ ఆఫీసర్ గారు వద్ద ప్రమాణం చేసి నామినేషన్ దాఖలు చేశారు. మరి ప్రమాణం చేయడం అంటే ప్రజలకి సేవ చేస్తానని దేవుడి మీద కానీ ఆత్మ సాక్షిగా కానీ మనం ప్రమాణం చేసిన తర్వాత నామినేషన్ వేస్తాం. ప్రజలకు సేవ చేస్తామని ప్రమాణం చేయడానికి కానివ్వండి, స్వయంగా వచ్చి నామినేషన్ వేయడానికి కానివ్వండి, మీకు కోవెల దగ్గర నుంచి మరి భారీ ర్యాలీగా జనం అంతా బాగా సందడిగా పండుగ ఉత్సాహంతో అందరూ కూడా ర్యాలీని సక్సెస్ చేశారు. కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరం ర్యాలీగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేశాము. 2 సెట్లు వేసాము నామినేషను. మెయిన్గా నాది, అలాగే మా హస్బెండ్ది కూడా వేసాము. ర్యాలీ కూడా బాగా సక్సెస్ అయింది. ప్రజాదరణ బాగా ఉంది. మరి ఓటింగ్ కూడా మాకు బాగా పడిద్దని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని, అలాగే కిల్లార్ రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. 1,00,000 ఓట్లతో గెలిపించుకుంటామని టీడీపీ నాయకులు ప్రకటించారు. టీడీపీ నాయకులు 1,00,000 ఓట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఓట్లు అనేది ఇప్పుడు ర్యాలీకి వచ్చిన వాళ్ళందరూ నా ఓటర్సే అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళ ర్యాలీ ఎలా ఉంది, మా ర్యాలీ ఎలా ఉంది, మరి ప్రమాణ స్వీకారం కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలు పార్టీల కీలక నేతలు కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం జగన్. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కేసినేని చిన్ని. భారీ జన సమూహంతో కొనసాగిన నామినేషన్ ర్యాలీ. పాల్గొన్న పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. కోలాహలంగా సాగిన సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు నామినేషన్ ర్యాలీ. రాష్ట్ర ప్రజల జీవితాలను వైసీపీ 5 ఏళ్ల పాలనతో బుగ్గిపాలు చేసిందని మండిపడ్డ సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మధు. 28వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్పై జరిగిన దాడికి మూలకారకులు చంద్రబాబు, బోండా ఉమా అని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.